హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 2 గురించి షార్ట్గా మనం మాట్లాడుకుందాం. పెద్ద వీడియో చేయాలని నాకు లేదు. అసలు ఈరోజు ఏం జరిగింది, హౌస్లో ఎవరెవరు ఏం చేశారు, ఎవరు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు, ఎవరు మంచి గేమ్స్ ఆడారు, ఆర్గ్యుమెంట్స్లో ఎవరు తప్పు ఎవరు రాంగ్ అనేది మనం షార్ట్గా మాట్లాడుకుందాం. ఓకే, విషయానికి వస్తే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 2 స్టార్ట్ కాగానే ఫస్ట్ ఎవరు మనకంటే కొంచెం డిస్కషన్ పెట్టిండు. నిన్న జరిగిన విషయం ఇది ఎలిమినేషన్ గురించి కొంచెం డిస్కషన్ పెట్టిండు. మనోడు కొంచెం హైలైట్ అవుదాం అనుకుంటున్నాం, మరి ఏంటో తెలియదులే కానీ మనోడు మాత్రం దాన్ని లాగుతూనే ఉన్నాడు. సరే, తర్వాత అందరూ పడుకొని పోయారు. ఉదయాన్నే లేచి అందరూ హుషారుగా డ్యాన్స్ వేశారు. వేసిన తర్వాత వీళ్ళకందరికీ రేషన్ వచ్చింది. రేషన్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత కిచెన్ ఏరియాలో వీళ్ళందరూ వర్క్ షేర్ చేసుకున్నారు అనమాట. మేము వంట చేస్తాం, మీరు హౌస్ క్లీన్ చేయండి అని చెప్పి వర్క్ షేర్ చేసుకున్నారు. తర్వాత శేఖర్ భాష కొంతమంది కలిసి వాళ్ళకి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ తోటి ఆరెంజెస్ అవన్నీ తోటి కొంచెం గేమ్ లాగా బాల్ క్యాచ్ లాగా అట్లా ఆడారు. ఆడుతుంటే ఎవరు మన ఆర్జీవీ హీరోయిన్గా సోనియా కొంచెం హట్ అయిపోయింది అనమాట. ఏంటి తినే ఫుడ్తో మీరు అలా గేమ్స్ ఆడతారా, అలా తినొద్దు కదా, చేయొద్దు కదా అని చెప్పి ఆమె కొంచెం ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతున్న మన శేఖర్ భాష రియాక్ట్ అయ్యాడు. ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నాం, మేమేం తప్పు చేయలే కదా, జస్ట్ క్యాజువల్గా ఆడుకున్నాం అదంటే. లేదు, అట్లా మీరు డ్రైనేజ్ వేసుకోండి, ఎక్కడన్నా వేసుకోండి, మేము తినే వస్తువు మేము పవిత్రంగా చూసుకుంటాం అన్నట్టు మాట్లాడితే శేఖర్ భాష అప్పుడు కొంచెం హట్ అయిపోయాడు. మనుషులు తినేది అట్లా చేసుకోరు, మేము మనుషులాగా తింటామంటే మేము మనుషులం కాదని చెప్పి మన శేఖర్ భాష కొంచెం ఫైర్ అయిపోయాడు. ఫైర్ అయిపోయిన తర్వాత ఆ మ్యాటర్ అక్కడికే అయిపోయింది. ఇద్దరు సైలెంట్ అయిపోయారు. తర్వాత శేఖర్ భాష వచ్చి మళ్ళీ సోనియాతో మాట్లాడాడు. నువ్వు చాలా సైలెంట్ అనుకున్నావు కానీ కొంచెం బాగానే మాట్లాడుతున్నావు అది అని చెప్పి మాట్లాడారు. అక్కడితో ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఘట్టం వచ్చేసరికి బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టాడు అనమాట. ఎందుకంటే ఈ సీజన్లో కెప్టెన్ లీడ్ అని చెప్పారు కాబట్టి ఒక ముగ్గురు చీఫ్స్ మాత్రం పెట్టుకోవచ్చు. దానికి అర్హులు ఎవరెవరు అని చెప్పి నిఖిల్, నైనిక, శేఖర్ భాష, బేబక్క, యష్మి అండ్ నబిల్ వీళ్ళ ఆరుగురిని సెలెక్ట్ చేసి ఈ ఆరుగురిట్లలో ఒక ముగ్గురు చీఫ్స్ కావచ్చు, ఫస్ట్ చీఫ్, సెకండ్ చీఫ్, థర్డ్ చీఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని మీరు ఒక గేమ్ పెట్టారు. ఫస్ట్ ఒక పెద్ద బోన్ లాగా ఏర్పాటు చేసి దానికి కలర్ తాళ్ళు కట్టారు. తాళ్ళు కట్టి ఆ తాళ్ళ మీద ఉండాలి వీళ్ళందరూ. ఉన్న తర్వాత ఎవరైతే ముందు కింద పడిపోతారో వాళ్ళు అవుట్, ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు చీఫ్ అని చెప్పి పెట్టాడనమాట. ఎందుకంటే ఒక్కొక్క తాడును కట్ చేస్తారు. ఎవరు వీల్ తిప్పిన తర్వాత అక్కడ వీల్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తాడును కట్ చేసిన తర్వాత వాళ్ళు పడిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. ఆ గేమ్లో ఈ గేమ్ మొత్తానికి సంచాలకుగా మన అభయ్ నవీన్ని ఎన్నుకోవడం జరిగింది హౌస్మేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్లో ఈ ఆరుగురిట్లలో బేబక్క ఫస్ట్ ఓడిపోయింది, కింద పడిపోయింది, వెళ్ళిపోయింది. తర్వాత తన పేరు యష్మి కూడా కింద పడిపోయింది, తను వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ భాష అండ్ నబిల్ కింద పడి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు నైనిక ప్లస్ నిఖిల్ ఉన్నారు. ఇద్దరు మంచి పోటీ ఇచ్చారు, ఒకరికొకరు బాగా పోటీ ఇచ్చుకున్నారు. కాకపోతే నైనిక కొంచెం హెయిర్ కింద అనిందని చెప్పి అవుట్ చేసేసారు. నిఖిల్ హౌస్మేట్ నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యాడు అనమాట. సెకండ్ గేమ్ వచ్చేసరికి మనకు మిగతా ఐదుగురికి పోటీ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న వస్తువులను తీసుకొచ్చి చేయితో ముట్టుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఎక్కువ ముందు పెడతారో వాళ్ళు విన్ అవుతారు అని చెప్పి గేమ్ పెట్టడం జరిగింది. ఈ గేమ్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫస్ట్ అన్ని కంప్లీట్ చేసిన వ్యక్తి ఎవరంటే నైనిక. ఈ గేమ్లో నైనిక విన్ అయింది కాబట్టి నైనిక సెకండ్ చీఫ్ అయిందన్నమాట. మనకు థర్డ్ గేమ్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ గేమ్లో ఏం లేదు, మన ఫస్ట్ చీఫ్ సెకండ్ చీఫ్ ఉన్నారు కదా, ఎవరు నిఖిల్ ప్లస్ నైనిక, వీరిద్దరికి మాత్రమే రైట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే మిగతా రూట్లలో మీరే ఒకరు చూస్ చేసుకోవచ్చు థర్డ్ చీఫ్ ఎవరు అని చెప్పి. అంటే వీళ్ళు డిస్కషన్ చేసుకొని ఓకే అని చెప్పి నలుగురిట్లలో ఫస్ట్ ఎవరిని నబిల్ని తను చీఫ్ కావడానికి అర్హుడు కాదని చెప్పి ఫస్ట్ తను సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం ఎందుకు అంటే అందరూ కలవట్లేవు చేస్తలేవు అని చెప్పి తనను డిస్క్వాలిఫై చేశారు. కొంచెం నబిల్ కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టాడు వాళ్ళతో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేబక్కని కూడా మీరు ఎలిజిబుల్ కాదని చెప్తే తను మంచిగా యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత శేఖర్ భాషను కూడా మీరు కాదు, మీరు కొంచెం తొందరనే ఫైర్ అవుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళు వద్దు అని చెప్పారు. అందుకు అవునా అన్నట్టు సటర్గానే ఆయన కూడా మాట్లాడి వెళ్ళిపోయాడు. తర్వాత లాస్ట్ చీఫ్ ఎవరు అంటే యష్మిని ఎన్నుకోవడం జరిగింది. యష్మిని
యష్మిని ఎన్నుకున్నందుకు కొంచెం హౌస్‌మేట్స్ కొంచెం రియాక్ట్ అయ్యారు. అసలు ఎలా నబిల్‌కి ఉన్నదేంటి? లేనిదేంటి? యష్మికి ఉన్నదేంటి? అని చెప్పి ఎవరు కిరాక్ సిద్ధా గాని, మన మణికంఠ గాని వీళ్ళందరూ కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు. ఎవరితోటి? నిఖిల్ అండ్ నయనికతో చేశారు. ఈ విధంగా ఈరోజు ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, థర్డ్ గేమ్‌లో థర్డ్ గేమ్ కాదు, థర్డ్ వీళ్ళే డిసైడ్ చేశారు కాబట్టి ఫస్ట్ గేమ్‌లో నిఖిల్, సెకండ్ గేమ్‌లో నయనిక అండ్ థర్డ్ వీల్ డెసిషన్‌లో ఎవరు? మన యష్మి. ముగ్గురు చీఫ్స్ ఎన్నుకోవడం జరిగింది. ఈ వారం క్యాప్టెన్స్ లేదు కాబట్టి మీరు ముగ్గురే మెయింటైన్ చేసుకుంటారనమాట హౌస్‌ని. నెక్స్ట్ వచ్చేసి ఈ అంతా జరిగిన తర్వాత మధ్యలో క్లిప్స్ కొన్ని కనిపిస్తున్నాయి. ఎవరు? మణికంఠ వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తుండు. మణికంఠని చూస్తే కొంచెం కన్నింగ్ అన్నట్టే అనిపిస్తుంది. చూద్దాం మరి మనోడు స్ట్రాటజీనా లేదంటే మనస్తత్వమే మాదా లేకపోతే ఎట్లా ఆడతాడో మనం ముందు చూడొచ్చు. ఓకే, ఇది మ్యాటరు. ఫస్ట్ రోజే ఇంత పెద్ద రచ్చ జరిగితే ఇంకా రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఎపిసోడ్‌లో ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు మనకు ఎంజాయ్‌మెంట్ చేయొచ్చు అనుకుంటా మన బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి. ఇది అండి ఈరోజు రివ్యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కటౌట్స్. థ్యాంక్ యూ.